రక్షణ ఎంత గొప్పదో మనం ఈ సమయంలో ఆలోచన చేద్దాం. రక్షణ విలువ మనం ఎరిగి ఉంటే, దాన్ని తెలుసుకుని ఉంటే, మన జీవితము ఆత్మ సంబంధంగా కొనసాగిద్ది. రక్షణ విలువ మనం ఎరగకపోతే, మన జీవితము ఆత్మ సంబంధంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉండదు. ఏదో సమయంలో ఏదో ఒక పరిస్థితుల మధ్య పడిపోయేటువంటి ప్రమాదము ఉంటుంది. అందువల్ల ప్రతి వ్యక్తి రక్షణ యొక్క విలువను, దాని ప్రాముఖ్యతను, దాని గొప్పదనాన్ని అర్థం చేసుకొని జీవించటానికి ఈ పాఠము ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం. చూడండి, ఒక వ్యక్తి లోకంలో జీవించేటప్పుడు పాపము అతను ఏలుబడి చేస్తున్న సమయంలో సాతాను యొక్క పరిపాలన కింద అతను జీవిస్తూ దేవునికి వేరుగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుని యొక్క రాజ్య సువార్త విని ఆ సువార్త యందు విశ్వాసం ఉంచి మారుమనసు పొంది యేసు దేవుడు కుమారుని ఒప్పుకొని క్రీస్తులో బాప్తిసం పొందటం అనేది రక్షణ యొక్క ప్రాథమికమైనటువంటి పరిస్థితి. అంటే ఎవరైతే క్రీస్తులో బాప్తిసం పొందుతారో వారు రక్షింపబడినవారు. దేవుడు వారు చేసినటువంటి పాపములు క్షమించి, అనగా పూర్వము చేసిన పాపాలు క్షమించి వారిని నీతిమంతులుగాను పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు. అందువల్ల వారు పరిశుద్ధులు, నీతిమంతులుగా దేవుడు ఎంచిన కారణాన్ని బట్టి క్రీస్తులో జీవించుటకు, క్రీస్తునందు ఆత్మసమైనటువంటి ఆశీర్వాదాలు పొందుటకు అర్హులై ఉన్నారు. కాబట్టి క్రీస్తులో జీవించేటువంటి జీవితము ఒక ఉన్నతమైంది, గొప్ప జీవితం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది బాప్తిసం పొందుతున్నారు, కానీ దాని విలువ గుర్తించలేకపోవటం వల్ల ఆత్మసంబంధ జీవితాన్ని కొనసాగించే విషయంలో విఫలమవుతున్నారు. వాళ్ళు వెనకడుగేస్తున్నారు. అందువల్ల రక్షణ యొక్క గొప్పతనము, ఒక వ్యక్తి క్రీస్తులో జీవించేటువంటి విలువ ఒక వ్యక్తి గుర్తిస్తే ఆత్మ సంబంధంగా స్థిరంగా కొనసాగుతాడు. నిత్య జీవానికి అవసరమైనటువంటి జీవితాన్ని ఈ భూమి మీద కొనసాగిస్తాడు. ఈ భూమి మీద ఏం సాధించాలో, వేటిని సాధించడానికి దేవుడు మనల్ని బతికిస్తున్నాడో, జీవింపు చేస్తున్నాడో వాటి కోసము జీవిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అందువల్ల రక్షణ ఎంత గొప్పదో మనం తెలుసుకోవడానికి పౌలును మనం ఒక ఉదాహరణగా చూడొచ్చు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అనగా క్రీస్తులోకి రాకముందు సౌలు జీవితం మనకేంటో తెలుసు. సౌలు గమనీయుడి పాదరి వద్ద ధర్మశాస్త్రాన్ని నిష్ట కలిగి నేర్చుకున్నాడు. క్రమశిక్షణ గల వ్యక్తి, పరిశుద్ధంగా జీవించే వ్యక్తి, నిందలేనివాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. ఇతను యూదుడు, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి సౌలు. ఇతను క్రైస్తవులను హింసించాడు, దూషించాడు, వాళ్ళకి చాలా హాని కలుగజేశాడు. ఇలాంటి వ్యక్తి క్రీస్తులోకి వచ్చిన తర్వాత, దాని విలువను గుర్తించిన తర్వాత ఎలాగున్నాడో, వేటిని ఆధారం చేసుకొని పోతున్నాడో మనం చూస్తే, ఈరోజు మనం కూడా మన జీవితంలో అలాంటి ఆత్మీయమైనటువంటి విలువకు, రక్షణకు మనము కొనసాగిస్తాము. దాన్ని ఆ రక్షణ విలువగా మనం చూస్తాం. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం కాడి నుంచి మనం చదివితే,
మొదటి తిమోతి రాసిన పత్రిక 1 అధ్యాయము 12 కాడ నుంచి, పూర్వము దూషకుడును హింసకుడును హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. పూర్వము తన స్థితి గురించి మాట్లాడుతున్నాడు పౌలు. ఏంటి పూర్వము పౌలు పరిస్థితి? దూషకుడు, క్రైస్తవుల్ని దూషించాడు, క్రైస్తవుల్ని హింసించాడు, క్రైస్తవులకి హాని కలగజేశాడు, కొంతమంది చావుకి కారణమయ్యాడు, వారిని మరీ ఇబ్బంది పెట్టడానికి దమస్కోలో వెళ్ళి అధికార పత్రాలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. ఈ విధంగా అంటే ఎంతో క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి పౌలు. అయితే పౌలు తను ఎలా మాట్లాడుతూ చూడండి. దేవుని రాజ్యాన్ని సరైనటువంటి రీతిగా చూడగలిగినటువంటి వ్యక్తి, రక్షణ యొక్క విలువను గుర్తించిన వ్యక్తి, ఆత్మ సంబంధంగా దేవుడిచ్చేటువంటి మహిమను చూసిన వ్యక్తిగా పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, తన పరిచర్యకు నన్ను నియమించాడు దేవుడు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. అంటే దేవుడు పరిచర్యకు నియమించడం అనేది ఒక భాగం అయితే, దేవుడు ఆ వ్యక్తిని నమ్మకస్తుడిగా చూడటం అనేది మరొక భాగం. ఈరోజు చాలామంది పరిచర్యకు నియమిస్తాడు దేవుడు, పరిచర్య చేయడానికి దేవుడు నియమిస్తాడు. కానీ ఆ పరిచర్యలు నమ్మకంగా బతికే విషయంలో, ఆ నమ్మకత్వాన్ని కలిగి జీవించే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. కానీ పౌలు దేవుడు తన పరిచర్యకు నియమించిన కారణము, అలాగే ఆ నమ్మకంగా ఎంచినందుకు కూడా పౌలు ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు చూడండి. అంటే దేవుడు మనల్ని పరిచర్యకు నియమించటం అనేది ఒక భాగం అయితే, నమ్మకంగా బ్రతకడం అనేది మన జీవితంలో ఉండవలసినటువంటి మరొక భాగమై ఉంది. దేవుడు మనల్ని నమ్మకస్తుడికి ఎంచాలి అంటే ఆ నమ్మకత్వాన్ని మనకు కలిగి జీవించాలి. ఇక్కడ నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను. తన పరిచర్యకు నియమించాడు, నమ్మకమైన వాడిగా ఎంచాడు, నన్ను బలపరిచాడు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. దేవుడికి, యేసుక్రీస్తుకి కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. ఎందుకు అంటే రక్షణ ఎంత విలువైందో ఎరిగినవాడుగా, అంత మాత్రమే కాదు తన పరిచర్య చేసే విధంగా, యేసుక్రీస్తు యొక్క పరిచర్య చేసే విధంగా దేవుడు అతనికి అవకాశం ఇచ్చినందుకు, ఆ పనిలో నమ్మకస్తులుగా ఎంచినందుకు, ఆ పని విషయంలో తనని బలపరిచినందుకు పౌలు యేసుక్రీస్తుకు కృతజ్ఞతను తెలియజేస్తున్నాడు. అయితే ఒక మాట అంటున్నాడు ఇక్కడ చూడండి. తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడుతుంది. ధర్మశాస్త్ర విషయంలో నిష్ట కలిగిన వాడే, యేసుక్రీస్తు అనగా మెస్సయ్య రాక కొరకు నిరీక్షిస్తున్న వాడే, కానీ తెలియక అవిశ్వాసాన్ని బట్టి సంఘాన్ని హింసించాడు, సంఘానికి హాని కలుగజేశాడు, సంఘంలో కొంతమంది చనిపోవటకు కారణంగా నిలిచాడు. అయినప్పటికీ ఏమంటే అవిశ్వాసాన్ని బట్టి చేశాను కనుక దేవుడు నన్ను కనికరించాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో పూర్వము చేసినవన్నీ అవిశ్వాసం బట్టో తెలియకో చేశాం. దేవుడు కనికరించాడు. ఎందుకు కనికరించా అంటే మనం తెలియక చేశాం కాబట్టి, దేవుణ్ణి ఎరగకుండా చేశాం కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడు, కనికరించాడు. అది మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు కనికరించడం అనేది చిన్న విషయం కాదు. వాస్తవానికి పాపం చేయ ప్రతివాడు మరణానికి పాత్రుడు.
పాపం వల్ల వచ్చు జీతం మరణం. అందువల్ల మన ఆత్మీయ జీవితం దెబ్బతింది. మనము దేవుని యొక్క ఉగ్రత కింద జీవిస్తున్నాము. మనం మరణానికి పాత్రలుగా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని కనికరించి జీవించేటట్లుగా, తన సన్నిధిలో బ్రతికేటట్లుగా, తన కృప సన్నిధిని మనము కలిగి ఉండేట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ విషయంలో మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత విధేయత కలిగి ఉండాలి. అప్పుడు మనం చూస్తే 14 వచనంలో ఏమంటాడంటే పౌలు, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించింది. ప్రభు కృప, క్రీస్తును ఉన్నటువంటి విశ్వాసము, ప్రేమ అత్యధికంగా విస్తరించింది. 15 వచనం ఏమంటున్నాడంటే, పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధాన పాపిని. పాపం రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చును. ఆ పాపుల్లో ప్రధానం నేనే అని చెప్పి అంటున్నాడు. అంటే పాపము చేయటంలో ప్రధానం అనేది చివరనేది కాదు. ఇక్కడ తాను ఎంత హీనమైన పరిస్థితిలో జీవించానో, ఎంత దేవునికి విరోధంగా బతికానో అనేటువంటి విషయాన్ని తను పశ్చాత్తాపడుతూ అంటున్నటువంటి మాట ఇది. నేను ప్రధానను. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచిస్తే, మనము లోకములో జీవించినప్పుడు దేవునికి అవిధేయత కలిగి, అవిశ్వాసముతో, అజ్ఞానంగా మనం చేసినవి ఎన్నున్నాయి. మనం ఎన్ని తప్పులు చేశాం, ఎన్ని చెడ్డ క్రియలు చేశాం, ఎన్ని దేవుడి విరోధమైనటువంటి కార్యాలు చేశాం. అవన్నీ దేవుడు క్షమించి, కనికరించి మన యందు కృపను అనుగ్రహించాడంటే అది ఎంత గొప్ప బహుమానం, ఎంత గొప్ప విలువ. అది పౌలుకి అర్థమైంది. ఏమంటున్నాడు? పాపం రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఈ వాక్యం నమ్మదగింది, పూర్ణ అంగీకారంతో కూడిందై ఉంది. అట్టి విషయంలో నేను ప్రధానంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఈరోజు మన జీవితంలో మనం ఆలోచిస్తే, మనం ఏ పరిస్థితిలో ఉండి ఎక్కడికి వచ్చాము. అందువల్ల ఇది గుర్తించాలి మొదట ఒక వ్యక్తి. అంటే నేను ఏ స్థితి నుంచి ఈ స్థితిలోకి వచ్చాను, దేవుడు కనికరించాడు. నన్ను దేవుడు పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతుడు చేశాడు. నేను నీతిగా బతకడానికి, యథార్థంగా బతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం నేను కోల్పోకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో బతకాలి. అలా బతికినప్పుడు జీవితం బాగుంటుంది. అలా బ్రతకకపోతే జీవితము వేరే విధంగా ఉంటుంది. అందుకే పౌలు అంటున్నాడు 16వ వచనంలో, ఆయనను నిత్య జీవం నిమిత్తము తాను విశ్వసింపబోవానికి నేను మాదిరిగా ఉండలాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపైన నాయందు కనపరచినట్లు నేను కనికరింపబడుతుంది. పౌలు అపోస్తలుగాను, దేవుని పరిచారకుడుగాను, దేవుని పని విషయంలో అనేకులకు మాదిరిగా జీవించడానికి యేసుక్రీస్తు తనను కనికరించాడు. దేవుడు తనను కనికరించాడు. ఎంత అంటే తన పూర్ణమైన దీర్ఘశాంతాన్ని బట్టి నన్ను కనికరించాడని పౌలు అంగీకరిస్తున్నాడు, పౌలు తెలియపరుస్తున్నాడు. అంటే పౌలు ఎంతటి వ్యక్తి అండి, ఎంత పరిచయం చేశాడు, ఎంత గొప్ప పనిని పౌలు కొనసాగించాడు. పత్రికల్లో 13 పత్రికలు పౌలువే ఉన్నాయి. అంత గొప్ప పని, సేవ, అపోస్తల కార్యాలు మనం చూసినప్పుడు ఎంత 3 ప్రయాణాలు చేశాడు. ప్రయాణాల్లో తనకు ఎదురైన శ్రమలు కానీ, ఆటంకాలు కానీ,
ఇబ్బందులు కానీ, అలాగే పరిచర్య విషయంలో తను ఎలా ముందుకెళ్ళాడు అనే విషయాలు కానీ మనం చూసినప్పుడు ఎంత ఉన్నతంగా మనం చూస్తాం. అంటే పౌలు అంత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తి తను ఏం మాట్లాడుతున్నా అంటే, నేను ప్రధాన పాపిని, ఒకటి నన్ను నిత్య జీవం నిమిత్తం విశ్వసించుకోవారికి నేను మాదిరిగా ఉండటానికి ఈ ప్రధాన పాపి అయినటువంటి నన్ను కనిపించాడు అని చెప్పి తాను ఆలోచిస్తున్నాడు. తన గురించి తాను పరీక్షించుకుంటున్నాడు. నేను నిత్య జీవ నిమిత్తము తనను విశ్వసించబోవారికి, దేవుని విశ్వసించబోవారికి, క్రీస్తు విశ్వసించబోవారికి నేను మాదిరిగా ఉండాలని దేవుడు కనికరించాడు, యేసుక్రీస్తు కనికరించాడు. ఈరోజు మన జీవితాల్లో మనము ఇలా ఆలోచిస్తున్నామా? ఇలాంటి బ్రతుకుని చూడాలని మన జీవితం ఉంటుందా? విశ్వసించే వారికి, దేవుణ్ణి విశ్వసించే వారికి మనం మాదిరిగా ఉండాలి. ఇంత గొప్ప తీర్మానం చూడండి పౌలుది. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు చూడండి పౌలు. అంటే నిత్య జీవం నిమిత్తము దేవుణ్ణి విశ్వసించే వారికి తాను మాదిరిగా ఉండాలనేటువంటి ఒక గొప్ప నిర్ణయం, గొప్ప ఆలోచన. ఇది రక్షణలో ఉన్నటువంటి శక్తి. అంటే ఒక వ్యక్తి క్రీస్తులో బాప్తిసం పొందినప్పుడు దేవుడు తన పాపములను కడిగివేశాడు. నేను చేసిన పాపాలన్నీ దేవుడు తీసేసి నన్ను కనికరించి పరిశుద్ధం చేసి నన్ను నీతిమంతుని చేసి క్రీస్తులో ప్రవేశింపజేశాడు. ఆత్మ సంబంధపతి ఈవిని ఇస్తున్నాడు దేవుడు. నేను ఆత్మీయంగా బతకడానికి క్షేమకరమైనటువంటి శాంతి జీవితాన్ని అనుగ్రహించి నన్ను ఉత్తమమైనటువంటి జీవితాన్ని కొనసాగించేస్తున్నాడు అనేటువంటి ఆలోచనతో బ్రతికే వ్యక్తి, అనేకులకు మాదిరిగా బతకాలనేటువంటి నిర్దేశించిన వ్యక్తి రక్షణ యొక్క విలువను కలిగి జీవిస్తాడు. అలా కాకుండా ఏదో ఒక ఆదివారము ఆరాధనకి వెళ్ళటం, ఇష్టమైతే ప్రార్థన చేసుకోవటం, కష్టమైతే మానేయటం, ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఉంటే ఆ రక్షణ కొనసాగిస్తాడా? నామకార్థంతో కూడినటువంటి జీవితాన్ని, వేషధారంతో కూడిన జీవితాన్ని ఎన్నాళ్ళు కొనసాగిస్తాం? అంటే క్రైస్తవ జీవితం అనేది వేషధారంతో కూడింది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ ఎంత గొప్ప విలువైందో అర్థం చేసుకొని, రక్షణ ఎంత గొప్పదో ఎరిగి బ్రతికే వ్యక్తి ఆత్మ సంబంధంగా విలువైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తాడు. ఆత్మ సంబంధంగా స్వభావాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. దాంట్లో భాగంగా 2 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం కాడి నుంచి మనం చదివినప్పుడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, ఒక వ్యక్తికి రక్షణలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి విశ్వాసమందు బలంగా ఉండాలి. విశ్వాసంతో పాటు సద్గుణాన్ని అభ్యాసం చేయాలి. సద్గుణమందు జ్ఞానం కలిగి బ్రతకాలి. ఆత్మ సంబంధంగా దేవుని జ్ఞానంలో బ్రతకవలసిన వాడే ఉన్నాడు. 4 ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. జ్ఞానమందు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. 5 సహనం కలిగి ఉండాలి. 6 భక్తిని కలిగి ఉండాలి. 7 సహోదర ప్రేమ కలిగి ఉండాలి. 8 దయను అమర్చుకోవాలి. ఇవి రక్షణలో జీవించే వ్యక్తి సాధించేటువంటి విలువైనటువంటి స్వభావము. రక్షణలో జీవిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఈ గుణాలు కలిగి ఉంటేనే రక్షణలో ఉన్నట్టు. ఈ గుణాలు లేకపోతే రక్షణ కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే కింద మనము లేఖన భాగాన్ని చదువుకున్నప్పుడు 8వ వచనంలో అంటున్నాడు మనకి స్పష్టంగా, ఇవి మీకు కలిగి విస్తరించిన అల్లా. ఇవి విస్తరిస్తే అంటే ఒక వ్యక్తి
క్రీస్తులో జీవించేటప్పుడు, క్రీస్తునందు జీవించేటప్పుడు విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయను కలిగి జీవిస్తున్నప్పుడు ఇవి విస్తరిస్తుంటే వారి జీవితంలో వారు యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో సోమరులుగాను నిష్ఫలుగాను కాకుండా చేస్తాయి. కాబట్టి ఇవి ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో. ఆత్మ సంబంధంగా ఇవి ఉన్నప్పుడే వారు రక్షణను కొనసాగించే వ్యక్తి, రక్షణలో బలంగా ఉన్నటువంటి వ్యక్తిగా మనకి కనపడతారు. ఇవి లేకపోతే ఆ విషయం కూడా మాట్లాడుతున్నాడు పేతురు 9వ వచనంలో. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేని వాడగను. అంటే అర్థమైంది, దేవుడు తన పాపములు క్షమించి క్రీస్తులో ప్రవేశింపచేసి తనని పరిశుద్ధులుగాను నిర్దోషిగా ఎంచి ఆత్మ సంబంధమైనటువంటి ఈవుల చేత క్రీస్తులో ఎదిగం చేసినటువంటి మంచి వాతావరణాన్ని ఉంచినప్పుడు ఆ వ్యక్తి ఇవి సాధిస్తూ ఉండాలి. ఈ 8 స్వభావ లక్షణాలను సాధిస్తూ ఉండాలి. ఇవి అమర్చుకోవాలి జీవితంలో. ఇవి అమర్చుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు రక్షణలో కొనసాగుతున్నాడు, ఆత్మ సంబంధంగా కొనసాగుతున్నాడు. ఇవి లేకపోతే ఏంది పరిస్థితి అంటే పూర్వము తన పాపము శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకా లోకస్తులుగా మళ్ళీ మారిపోతాడు. ఇంకా లోకస్తున్న సంస్కృతి, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక క్రియా జీవితము కొనసాగిస్తాడు. వారు గుడ్డివారిగాను దేవుని రాజ్యం విషయంలో దూరదృష్టి లేనివారుగాను బ్రతికేటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. అంటే హీనమైనటువంటి దశ. అంటే రక్షణ పొంది కూడా హీనంగా బతికేటువంటి పరిస్థితి. అంటే రక్షణ కొనసాగించటము, రక్షణలో ఉండటం అనేది ఏంటి అర్థము? ఇదిగో ఈ గుణాలు సాధిస్తూ ఉండాలి, ఈ స్వభావ లక్షణాలు సాధిస్తూ ఉండాలి. వీటిని కోసం మనము కృషి చేస్తాం. అవి నిష్ఫలంగా ఉండకుండా అంటే ఒక వ్యక్తి ఫలాలు ఫలించడం అనేది ఈ ఫలం ఫలిస్తేనే ఆత్మ సంబంధంగా బాగున్నట్టు. ఈ ఫలం ఫలించకపోతే ఆత్మ సంబంధంగా సరిగా లేనట్టే కదా. అందుకే క్రైస్తవ జీవితంలో రక్షణ విలువైంది. రక్షణ కొనసాగించడం అనేది చాలా గొప్ప సంగతి. బాప్తిసం పొందడం అనేది చాలామంది పొందుతారు, కానీ దాన్ని ఆ రక్షణ కొనసాగించే విషయంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇదిగో ఈ గుణాలను అభ్యాసం చేసుకునే విషయంలో, వీటిని సాధించే విషయంలో, వీటిని తమ జీవితంలో కలిగి ఉండే విషయంలో విఫలం చెందుతున్నారు. విశ్వాసం ఉండదు, అలాగే సహనం ఉండదు, సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు, సహోదర ప్రేమ ఉండదు, దయ ఉండదు. అంతకుమించి భక్తిని పూర్తిగా కోల్పోతారు. ఇలాంటి వాళ్ళు దేవుడి రాజ్యానికి అర్హులుగా ఎంచబడతారా? ఇలాంటి వారు దేవుడి రాజ్యాన్ని చూడగలుగుతారా? కాబట్టి రక్షణ చాలా విలువైంది. రక్షణ విలువైంది అనే విషయాన్ని మనము తెలుసుకోలేకపోతే, మన జీవితం దాన్ని ఎరగకపోతే మనం చాలా నష్టపోతాం. అందుకే అపోస్తలుడైన పౌలు జీవితం మనం చూసాం. అతను పూర్వం ఎలా ఉన్నాడో, రక్షణ పొందిన తర్వాత క్రీస్తులో జీవించేటప్పుడు తను ఎలాగా స్పందిస్తున్నాడో, నేను ప్రధాన పాపిని, దేవుడు కనికరించాడు, దేవుడు కృప చూపించాడు, అంత మాత్రమే కాదు నేను నమ్మకంగా తన పరిచయం నియమించాడు అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో అలాంటి మంచి తగ్గింపు, తన స్థితిని తను ఏ స్థితిలో ఉంచి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు అనేటువంటి ఆ విలువైనటువంటి ఆ స్థితిని ఎరిగి బతుకుతున్నామా అనేది మనము ఆలోచించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అందువల్ల ఈ సమయమందు మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏంటంటే,
రక్షణ చాలా గొప్పది. రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే హెబ్రీ పత్రికలో ప్రత్యేకంగా పౌలు మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందాము అంటే రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. రక్షణను నిర్లక్ష్యము చేయొద్దు. భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి అని పౌలు ఫిలిప్పీలో సంఘానికి రాస్తున్నాడు. అందువల్ల రక్షణ అనేది చాలా విలువైంది. ఆ రక్షణను కొనసాగిద్దాం. రక్షణ యొక్క గొప్పతనం ఎరిగి దాన్ని కొనసాగిద్దాం. ఆత్మసమైనటువంటి స్వభావాన్ని కలిగి జీవిస్తుంటే రక్షణను కొనసాగుతాం. ఆత్మ